జాతీయ రాజకీయాల లక్ష్యంగా బీఆర్ఎస్ దూసుకెళ్తున్న వేళ పార్టీలో అసమ్మతి రాగాలు గులాబీ బాస్ని కలవరపెడుతున్నాయి. గతంలో చెవిలో చెప్పుకుంటే ఇప్పుడు బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. మంత్రి మల్లారెడ్డిపై 5 ఎమ్మెల్యేలు నిరసన కలిపి గలం వినిపించడం, మంత్రికి వ్యతిరేకంగానే బహిరంగంగా చెప్పడం బీఆర్ఎస్లో కొత్త పరిణామం చోటు చేసుకుంది. కారులో లుకలుకలపై అలర్ట్ అయిన కేసీఆర్ వాట్ నెక్స్ట్ అనేది ఆలోచిస్తున్నారు. బీఆర్ఎస్లో అసంతృప్తి రాగాలు, మల్కాజ్గిరిలో మైనంపల్లి మంటలు. మల్కాజ్గిరి సీన్ రిపీట్ అవుతుందా? ఎమ్మెల్యేల తీరుపై కేసీఆర్ అలర్ట్ అయ్యారా? రాజకీయ పార్టీలు ప్రకంపనలు ఏర్పడుతున్నాయి. సాధారణంగా అన్ని పార్టీల్లో అసంతృప్తులు ఉంటూనే ఉంటాయి. అవి జాతీయ పార్టీలో ఎక్కువగా ఉండడం సహజమని చెప్పాలి. ప్రాంతీయ పార్టీలో కాస్త తక్కువగానే ఉన్నా ఇటీవల కాలంలో వారి సంఖ్య సైతం పెరుగుతుంది. ఫలితంగా జంపు జిలానీలు తమ కోరికలు నెరవేర్చేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. తమ డిమాండ్లో అధిష్టానం పక్కన పెట్టడంతో వారిలో నైరాశ్యం పెరగడం కామన్ అయినా ఈ నేపథ్యంలో ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ముందుకు రావడంతో పార్టీ నేతలు ఆలోచనలో పడుతున్నారు. ఇంకా ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో చోటు చేసుకోవాలనే వాదనల సందర్భంలో ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకోవడంపై దృష్టి సారిస్తున్నారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారడంతో తమ వర్గానికి పదవులు దక్కలేదనే ఉద్దేశంతో గ్రేటర్ ఎమ్మెల్యేలు సుభాష్ రెడ్డి, కృష్ణారావు, వివేకానంద, అరికపూడి గాంధీ, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇంట్లో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది మొదటి రహస్య సమావేశమైన చర్చ జరిగిన తరువాత బహిర్గతం కావడం వివాదానికి కారణమైంది. తమ పార్టీ కేడర్లో అసంతృప్తి ఉందని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. విషయం కాస్త మంత్రి కేటీఆర్ దృష్టికి చేరడంతో దీనిపై కేసీఆర్ ఏం చర్యలు తీసుకుంటారనే అనుమానాలు కూడా వస్తున్నాయి. బీఆర్ఎస్లో అసంతృప్తి జ్వాలలు బహిర్గతం కాకుండా అందరూ ఉండే అభిప్రాయాలు మరోవైపు ఈ భేటీలో మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా చర్చలు జరిగాయని కూడా చెబుతున్నా కేసీఆర్ మాత్రం కఠినంగా ఉంటారనే వాదనలు వస్తున్నాయి. పార్టీలో చాలా మంది ఎమ్మెల్యేలు తమ మధ్యలో ఉన్న అసంతృప్తిని వ్యక్తం చేయకుండా లోపలే మదన పడుతున్నారట. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేల పక్కదారి పట్టకుండా ఉండాలనే ఉద్దేశంతో అందరికీ టికెట్లు ఇస్తామని చెబుతున్న గులాబీ బాస్ లోపల మాత్రం వేరే ఆలోచనలు ఉన్నట్లు కూడా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు గ్రేటర్ ఎమ్మెల్యేల భేటీ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. వారి ఉద్దేశాలు ఏవైనా రహస్య భేటీలు నిర్వహిస్తే పార్టీకి ఎదురయ్యే ఇబ్బందులపై అధిష్టానం దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. ఎమ్మెల్యేల భేటీపై నాయకత్వం ఏం చర్యలు తీసుకుంటుందో అనే సందేహాలు అందరికీ వస్తున్నాయి. ఎమ్మెల్యేల్లో ఎన్నో అనుమానాలు దాగి ఉన్నాయి. దీంతోనే వారు రహస్యంగా సమావేశమవుతున్నారు. భవిష్యత్తులో ఎలా ఉండబోతుందనే బెంగ అందరిలో నెలకొంది. దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ చక్రం తిప్పాలని వెళుతున్న వేళ రాష్ట్రంలో పార్టీ నేతల మధ్య చోటు చేసుకుంటున్న అంతర్గత కలహాలు బీఆర్ఎస్ పార్టీకి టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఏది ఏమైనా మేడ్చల్ జిల్లా సీన్ రాష్ట్ర వ్యాప్తంగా రిపీట్ కాకుండా ఉండటానికి గులాబీ బాస్ ఏం చేస్తారన్నది మాత్రం ప్రస్తుతం అందరిలో ఆసక్తికరంగా మారింది.